जय श्रीमन्नारायण। अस्मद्गुरुभ्यो नमः। लोको विकर्मनिरतः कुशले प्रमत्तः कर्मण्ययं त्वदुदिते भवदर्चने स्वे यस्तावदस्य बलवानिह जीविताशां सद्यश्चिनत्यमिषाय नमोस्तु तस्मै। భగవదారాధనము మానవునకు హితకరమగు స్వధర్మము. దానిని భగవానుడే బోధించి ఉన్నాడు. కానీ ఏ మానవుడు దానిందు శ్రద్ధ లేనివాడై నిషిద్ధమగు కర్మలను ఆచరించునో వానికి ఈ లోకములో జీవించాలనే ఆశను కాలం వెంటనే తెగొట్టుచుండును. కాలము చాలా బలీయమైనది. అట్టి కాలమే స్వరూపముగా గల భగవానునకు నమస్కారం. 3rd Canto 9th Chapter 17th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక ప్రథమ స్కందం 26వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంత క్రితము ధర్మదేవత భూమి మధ్యలో జరిగినటువంటి సంభాషణ మనం విన్నాం. ఆ తర్వాత జరిగిన విషయాన్ని తెలుసుకుందాం. ఇట్లు ధర్మదేవత భూదేవత మాట్లాడుకొనుచుండగా పరీక్షిత్తును రాజర్షి సరస్వతీ తీరమున ప్రభాస తీర్థమున చేరెను. అచట సరస్వతీ తీరమునందు ఒక శూద్రుడు రాజలాంఛనములు గలవాడై ఒక గోవును వృషభమును దండముతో కొట్టుచుండగా పరీక్షిత్తు చూచెను. అందు వృషము తెల్లగానున్నది. దండముతో కొట్టుచున్న దెబ్బలకు భయపడి మూత్రమును విడుచుండెను. క్లేశమునందుంచు వణికిపోచుండెను. ధర్మాచరణకు ఆవశ్యకమగు పాలు నెయ్యి మొదలగు ద్రవ్యములను ఒసంగడి గోవును ఆ రాజలంచనములతోనున్న ఒక హీనుడు తన్నగా కన్నీరు కార్చుచు దూడలేక శోకించుచు కృషించినదై మేతకే తడమారుచున్నట్లు కనపట్టెను. పరీక్షిత్తు వృషభమునకు గోవునకు సమీపము నిలిచిన ఆ రాజలాంఛితుడగు వానిని ఇట్లు ప్రశ్నించెను. నీవు ఎవడవు? బలము గలవాడివై దుర్బలుని హింసించున్నావు. వేషముచే రాజువలే కనపట్టుచున్నావు. నీవు ఆచరించు కర్మ ధర్మరహితుడు చేయుచున్నట్లు కనపట్టుచున్నది. అర్జునునితో శ్రీకృష్ణుడు ఈ లోకము నుండి ఎగగాని హింసింపదగని వారిని హింసించి నీవు తప్పు పని చేయుచున్నావు. నిన్ను వధించుటే కర్తవ్యం. ఓ వృషభమా, నీవు తెల్లగా ఉన్నావు. 3 పాదములు లేక ఒక పాదంతో సంచరించున్నావు. నీవు వృషభ రూపంతో ఉన్న దేవతా స్వరూపుడవు కావు గదా. కురువంశమందు జన్మించిన రాజులు పాలించుచున్న ఈ భూలోకములో నీవు తప్ప ఎవ్వరనూ శోకించువారు లేరు. ఓ గోరూపధారిణి, నీవు శోకింపుకము. ఈ వృషలుని వలన నీ కలిగిన భయము తొలుగును. దుర్మార్గులను శాసించడి నేనుండగా నీవు శోకింపవసరము లేదు. నీకు సుఖమే కలుగును. ఏ రాజు పరిపాలించుండగా ప్రజలు భయముతో బెదురుచుందురో అట్టి రాజు యొక్క కీర్తి, ఆయుర్దాయము, భాగ్యము, పుణ్యలోకములు క్షీణించును. రాజ్యమును పరిపాలించు పాలకుడు ఆర్తిని తొలగించుటయే తన కర్తవ్యముగా భావింపవలెను. మిమ్ములనిట్లు హింసించుచున్న ఆ పాలకుని నేను ఇప్పుడు చంపెదను. ఈతడు భూతద్రోహం చేయుచున్నాడు, దుర్మార్గుడు. ఓ గోరూపధర, నీ పాదములను మూడింటిని ఎవరు నరికినారు? ఓ వృషభమా, నీకు మంగళమవుగాక. ఎవరికి అపకారము చేయని నీ వంటి సాధువులను హింసించిన వారికి శిక్ష తప్పదు. నీకు అంగవైకల్యం కల్పించిన వారు ఎవరో చెప్పుము. తప్పులేని వారిని హింసించు వారిని శిక్షించుటయే నా కర్తవ్యం. అసత్పురుషులను శిక్షించుటచే సత్పురుషులకు క్షేమం కలుగును. ఈ ప్రాణులకు పాపము చేయని వారికి నిరంకుశముగా ద్రోహం చేయువాడు ఎవడో వాడు దేవజాతికి చెందినవాడు అయినను వాని భుజమును నేను ఛేదించెదను. తమ తమ ధర్మములను ఆచరించు వారిని కాపాడుటయే రాజునకు పరమధర్మం. ఆపద లేకుండా దుష్ప్రవర్తులను ఆచరించు వారిని శాసించుట పాపమును తొలగించును. అందుచే మిమ్మలను హింసించిన వారిని తప్పక శిక్షించదును. ఇట్లు పరీక్షిత్తుడు అడగగా ధర్మదేవత వృషభ రూపమును నిలిచి ఇట్లు చెప్పుచున్నది. పాండవ వంశమున పుట్టిన నీవు ఇట్టి మాటలను పలుకుట అన్ని విధములా తగియున్నది. నీ వారి గుణములకు పొంగి శ్రీకృష్ణుడు వారికి దౌత్యమును సారథ్యమును చేసినాడు. మాకీ క్లేశములను కలిగించడం కారణమివ్వడో తెలియదు. లోకులు వారు వీరిని
వారు వీరిని నా దుఃఖములకు కారణభూతులైన వారిని పలురకములుగా చెప్పుచున్నారు. కొందరు క్లేశము కలుగుటకు మేమే కారణమని అందురు, కొందరు దైవము కారణమందురు, కొందరు స్వభావము కారణమందురు, కొందరు ప్రాచీన కర్మ కారణమందురు, కొందరు జీవాదృష్టమే కారణమందురు. ఇట్లు మాకు కలిగిన క్లేశములకు కారణము నిశ్చయముగా తెలియకున్నది. నీవే నీ సూక్ష్మ బుద్ధిచే విమర్శించి నిర్ణయించుకొనుము. ఇట్లు ధర్మదేవత మాట్లాడుచుండగా పరీక్షిత్తు ఆలోచించి తన అంతర్దృష్టితో కారణము నిశ్చయముగా తెలుసుకొనెను. ధర్మజ్ఞ, నీవు వృషభ రూపమున్న ధర్మదేవతవు. అందుచేతనే ఇంత ఆపదను పొందియు నీ ఆపదకు కారణమైన వాడు సన్నిహితుడు అయినను ఆపదకు కారణమెవరో తెలియదని పలకగలిగితివి. అధర్మమును ఆచరించు పురుషుడు ఎదురుగా ఉన్నను వీడు అధర్మము చేసినాడని నిర్దేశించుట పాపహేతువని నీవెరుంగుదు కనుక నిర్దేశింపలేదు. అయినను దానికి కారణము ఈశ్వర సంకల్పము. అది మనస్సునకు మాటలకు అందనిది. నీవు ధర్మదేవతవు. నీవు లోకములోని వృషభము వలె తపస్సు, శౌచము, దయ, సత్యం అనే 4 పాదములతో కృతయుగములో సంచరించుంటివి. త్రేతాయుగములో 3 పాదములతో, ద్వాపర యుగములో 2 పాదములు కలిగి నీవు సంచరించితివి. తపస్సు, శౌచము, దయ అని 3 పాదములు కలియుగమున పోయినవి. తన్ను తాను గొప్పవాడిగా భావించుకున్నట అనేది దోషముచే తపస్సు అనేది పాదము పోయినది. అన్ని విషయములను మనసులో పట్టించుకున్నట అనేది సంగముచే శౌచము అనేది పాదము పోయినది. జాతి చేత, ధనము చేత, విద్య చేత తాను గొప్పవాడనని అహంకారం వలన దయ అనేది పాదము లేకుండా పోయాను. ఇట్లు 3 పాదములు పోగా ఇప్పుడు ఒక్క సత్యమును పాదముతో ఈ కలియుగమున సంచరించున్నావు. ఈ కలియుగము కృష్ణావతారము సమాప్తము కాగానే భూమిని ఆక్రమించినది. అధర్మముచే అనృతము పెరుగుచున్నది. భగవానుడు ఈ భూమి బరువును తొలగించినాడు. కానీ అతడు వదిలి వెళ్ళగానే అసాధువులకు ప్రభువులు పాలకుల వలె వేషం వేసుకుని పాలించుటకు సిద్ధపడుచున్నారు. అందుకై ఈ భూమి ఏడుచున్నది. ఆ భూమియే ఈ గోవు. నేనీ అధర్మమును అంతమొందించదనని కలిని అధర్మమును అంతమొందింపవలనని వాడేవు ఖడ్గమును ధరించి పరీక్షిత్తు సన్నద్ధుడాయను. వెంటనే పాలక వేషమునున్న కలి చంపుటకు సిద్ధముగానున్న పరీక్షిత్తు పాదములపై శిరస్సు మోపి రక్షింపమని ప్రార్థించాను. శరణు పొందిన వారిని రక్షించు స్వభావము గల పరీక్షిత్తు పాదములపై పడిన కలిని ఏమీ చేయజాలక మందహాసముతో ఇట్లనను, మేము అర్జునుని వంశంలో జన్మించిన వారము. అంజలి ఘటించి శరణన్న వారు రక్షించు స్వభావము కలవారము. అందుచే నిన్ను చంపము. కానీ నీవు అధర్మునికై తోడై నిలిచినావు. నీవు ఈ లోకమును పాలించు వారలలో ప్రవేశించినావు. దానిచే అధర్మము లోకమును పాలించున్నది. రకరకముల అధర్మములు నీవిచే లోకమును ప్రదర్శింపబడుచున్నవి. లోభము, అసత్యము, చౌర్యము, మోసము, పాపము, దారిద్ర్యము, కలహము, వంచనము అనునవి లోకమున విస్తారముగా వర్ధిల్లుచున్నవి. ఇవి అన్నీయూ అధర్మముచే ప్రబోలుచున్నవి. ఈ దేశము బ్రహ్మావర్తము. ఇతట ధర్మము, సత్యము సాగవలెను. ఇతడ యజ్ఞము చేయు వైదికులు యజ్ఞములచే యజ్ఞేశ్వరుడు పరమపురుషుని ఆరాధింతురు. అందుచే నీవు ఇచట ఉండతగదు. శ్రీహరి యజ్ఞములచే ఆరాధింపబడి లోకులకు సుఖమును కలిగించును, కోరికలను ఈడేర్చును. స్థావరములకు జంగములకు ఆత్మగా ఉండి వెలుపల రక్షకుడుగా ఉండి కాపాడును. కావున నీవే దేశం వదిలి వెళ్ళవలనని చేతితో కత్తి పట్టుకొని శిక్షించడం సిద్ధముగా ఉన్న పరీక్షిత్తును చూచి దండపాణియగు యముని చూచి భయపడినట్లుగా వారికి భయపడి కలి ఇట్లు పలికెను. హే సార్వభౌమ, నీవు ఎచట ఉండుమని ఆజ్ఞాపించినా అచటనే ఉండెదను. నాకు ఉంటకు ఏదో ఒక స్థలమును నిర్దేశింపుము. నేను నీకు భయపడుచు నీ శాసనమును పాలించుచు నీ ఉండమన్న చోటనే ఉండెదను అని కలి చెప్పగా పరీక్షిత్తు అతడు ఉండుటకు 4 స్థలములను నిర్దేశించాను. జూదపుశాలలు, పానశాలలు, స్వేచ్ఛా సంచారిణులు గల స్త్రీలు ఉండేటి చోటు, ప్రాణులను హింసించి జీవించడి స్థానములు అన్నవి 4 నీకు నివాస స్థానములే ఉండుకాక అని చెప్పిన విని కలి మరియొక్క స్థానమును కూడా వసంగమని కోరెను. అప్పుడు పరీక్షిత్తు బంగారం అధికముగా ఉండి దానిచే అనృతము, మదము, కామము, రోషము, వైరము,
కలిగేడి చోటు కూడా నీకు 5వ స్థానము కాగలదని చెప్పాను. ఈ 5 స్థానములందు కలి ఉండును, అచట అధర్మము పెరుగుచుండును. పరీక్షిత్తిచ్చిన ఈ స్థానములు అభ్యుదయమును కోరిన మానవుడు సేవింపరాదు. ధర్మశీలుడై లోకమునను పాలించడి రాజు వీనిని తప్పక విడిచి ఉండవలెను. అప్పుడు పరీక్షిత్తు వృషభ రూపమునున్న ధర్మమునకు పోయిన 3 పాదములను అనగా తప, శౌచ, దయలను తిరిగి సమకూర్చెను. భూమిని గోరూపమునున్న దానిని ఓదార్చి పెంపొందించెను. ఈ విధంగా ధర్మమును స్థాపించిన పరీక్షిత్తు తన తాతగారకు యుధిష్ఠిరుడు వసంగిన సింహాసనమును హస్తినాపురమున అధివసించి ఈ భూమండలను పరిపాలించుండెను. అతడు రాజ్యమును పరిపాలించుండునచే ఇప్పుడు ఈ కలియుగంలో కూడా ఇటువంటి సత్రయాగము సాగుచున్నది. దీని తర్వాత జరిగిన కథాభాగాన్ని మరొక పాడ్కాస్టు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.